వెంటనే రద్దు చేయాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం స్థానిక జామా మస్జిద్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ మీదుగా అంబేద్కర్ సర్కిల్ కు చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. త్రిపుల్ తలాఖ్ ఒక భార్యాభర్తలకు సంబంధించినది. ఇస్లాం ప్రకారం షరియత్ ప్రకారం దాన్ని జరుగుతున్నది. దాన్ని కూడా ప్రభుత్వము దాంట్లో ఇంటర్ఫేర్ అవడం అవసరం లేదు. రెండోది వక్ఫ్ బోర్డు అంటే 1000 సంవత్సరాల నుంచి పురాతన కాలం నుంచి రాజుల కాలం నుండి ఒక వక్ఫ్ బోర్డు దర్గా ఈద్గా మసీదు సంబంధించిన దానికి భూములకు ఎట్లా దేవాలయ భూములు ఉంటాయో అట్లాంటివి వక్ఫ్ బోర్డు భూములు ఉంటాయి. క్రిస్టియన్లకు సంబంధించిన భూములు ఉంటాయి. దాని మీద చట్టం తీసుకురాకుండా ఒక్క ముస్లింల మీద విద్వేషంతో ముస్లింలతో దేశంతో ముస్లింల మీద కోపంతో ఒక వక్ఫ్ బోర్డు బిల్లును మాత్రమే వాళ్ళు ప్రవేశపెట్టినారు. ఇది దేశ ద్రోహులుగా వాళ్ళు చేసినది ప్రజాస్వామ్య కూని. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఎందుకు పోయిన భారతదేశంలో ప్రజాస్వామ్య దేశానికి విదేశాన్ని రెచ్చగొట్టడానికి మతాన్ని రెచ్చగొట్టడానికి ఒక రాత్రి 2 గంటలకు పగటి పూట కాదు బిల్లు పాస్ చేసింది. రాత్రి 2 గంటలకు బిల్లును పాస్ చేయడం జరిగినది. ముస్లింల ఓట్లతోటి గెలిచి చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్, చిరాగ్ పాస్వాన్ ఇంకో నాయకుడు వాళ్లకు మద్దతు పలికి ముస్లింల మీద ద్రోహం చేసి ముస్లింల మీద మోసం చేసిన నాయకులను ఎప్పటికీ కూడా మర్చిపోదని కూడా సభాముఖంగా తేల్చేస్తున్నాము. త్రిపుల్ తలాఖ్ ఒక భార్యాభర్తలకు సంబంధించినది.